ఆయన యందు ఆనందిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మన దినచర్యను ప్రారంభిస్తే చేయనదంతా సఫలమవుతుంది. దినమంతటిలో దీవించబడతాం. దేవుని తోడు మనకుంటుంది కనుక, ఆయన కాపుదల మనం కలిగి ఉంటాము కనుక ప్రతి కీడు నుండి, ప్రతి పోరాటం నుండి, ప్రతి ఆపద నుండి తప్పించబడగలుగుతాం. అందుకే ప్రతిరోజు 7 గంటలకల్లా మరొక సందేశాన్ని మీ దగ్గరకు ఈ అనుదిన ఆహారంగా మీ దగ్గర తీసుకొస్తున్నాం. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు ఎక్కడున్నారో అక్కడ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మరొక ప్రశస్తమైన దినమును మాకు ఇచ్చినందుకు వందనములు. మా దినములు లెక్కించినట్లు మాకు జ్ఞాన హృదయము దయచేయము. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మా సమయమును సద్వినియోగపరచుటకు సహాయం చేయము. నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, నడిపిస్తుంది, కీడు నుండి తప్పిస్తుంది, ఆదరిస్తుంది, నీ రాజ్యం కొరకు సిద్ధపరుస్తుంది కనుక నీ ప్రశస్తమైన మాటలు మాకు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ పేజ్ సబ్స్క్రైబ్ చేశారా? లేకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే పొద్దున్న, సాయంత్రం, అలాగే మన్నా మనకు అర్ధరాత్రి మరనేక సమయాలలో అనేక విషయాలు, పాటలు మీ కొరకు సిద్ధపరిచి ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నాం. మీరు ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉంటే కరోనా వైరస్ ఎదుర్కోవచ్చు అని చెప్పినట్లు ఈ అంచె దినాలలో విపరీతమైన పరిస్థితుల్లో, విశ్వాసము కనుగొనలేని దినములలో, ప్రేమ చల్లారిపోయిన దినాలలో సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసగిద్దామని సాతాను ప్రయత్నిస్తున్న దినాలలో మనం ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలంటే ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. మరి ఈ అనుదిన ఆహారము అనే అంశంతో సాగుతున్నటువంటి ఉదయకాలపు ధ్యానాలు కీర్తనల గ్రంథం మీద జరుగుతుంది. ఇవాళ 4వ కీర్తనలోనికి వచ్చినాం. తంతి వాయిద్యములతో పాడదగినది, ప్రధాన గాయకుని తంతి వాయిద్యములతో పాడదగినది. అంటే తంతి వాయిద్యాలంటే ఏంటంటే స్ట్రింగ్స్, గిటార్, సిటార్ అంటారు చూసారా. సో కొన్ని పాటలకి చక్కగా వాటి ఉపోద్ఘాతము లేక వాటి యొక్క మెరుగుల గురించి చక్కగా వివరించబడి ఉంది. ఇది కూడా దావీదు రాసిందే. తన జీవితంలోని అనుభవాలని ప్రార్థనగా మలుచుకున్న దానియేలు ప్రార్థనలు, దావీదు ప్రార్థనలు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఈనాటికి స్ఫూర్తిని కలుగజేస్తూ ఉన్నాయి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. నా నీతికి ఆధారము నీవే, నాకు నీవే ఆధారము. నా నీతి స్వనీతి పనికిరాదు, కానీ నీవిచ్చిన నీతిని బట్టి, నీ నీతిని బట్టి నీకు మొరపెట్టుకొనుచున్నాను, నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేయువాడవు నీవే. నాకు చాలా ఇష్టమైన ఆ మాట ఇది. ఇరుకులో విశాలతను కలుగు చేయువాడు నీవే, కొద్దిలో సమృద్ధి కలిగి చేయవాడవు నీవే, తక్కువలో ఎక్కువను ఇచ్చేవాడవు నీవే. ఏంటండి, మనం చిన్న వాటిని ఆయన చేతుల్లో పెడితే ఆయన వాటిని గొప్ప వాటిగా చేస్తాడు. మనం చిన్ని హృదయంలో ఆయనకి స్థలం ఇస్తే మనం విశాలమైన హృదయాన్ని కలిగి ఆయన ప్రేమను లోకమంతటికి పంచాలన్నంత ఆశ కలిగినట్లుగా మన హృదయాన్ని విశాలపరుస్తారు. మన హృదయాలలో సంకుచితమైన స్వభావాలతో ఉంటాం, స్వార్థపూరితమైన స్వభావాలతో ఉంటాం. కానీ ప్రభువుకు మొరపెట్టినప్పుడు, ప్రభువుకు మన హృదయంలో స్థలం ఇచ్చినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతుల్లో పెట్టారు. ఏం చేశాడు చెప్పండి? ఆయన ఆశీర్వదించి పంచుటకు ఇచ్చినప్పుడు 5,000 మంది పురుషులు, మరనేక వేల మంది స్త్రీలు, పిల్లలున్న జనసమూహం అంతా సమృద్ధిగా తిన్న తర్వాత 12 గంపల ముక్కలెత్తగలిగినంతగా ఆశీర్వదించాడు. ఆ దేవుడు మన దేవుడు ఒకడే కదా.
నిన్న నేడు నిరంతరము మారనివాడిగా మన ప్రభువు ఉన్నాడు కదా. ఈరోజు కూడా నీవు చిన్న వాటిలో నమ్మకంగా ఉంటే ఎక్కువ వాటిని కలిగి ఉంటావు. నీకున్న చిన్నిల్లు జాగ్రత్తగా పెట్టుకుంటే నీకు పెద్దిల్లు ఇస్తాడు. నీ దగ్గర ఉన్న కొంచెం రాబడిని ఒబ్బిడిగా వాడుకుంటే కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడికి ఎక్కువ ఇస్తారన్నాడు. అన్యాయపు సిరి విషయంలో, డబ్బుల విషయంలో నమ్మకంగా లేనివాడికి పరసంబంధమైన వాటిని నేను ఎలా ఇవ్వను అని ప్రభు అంటున్నాడు. చూసారా? అందుకనే మనం నమ్మకస్తులుగా ఉంటే, నేను చిన్నవాడిని అన్నవాడు దేవుని చేతుల్లో గొప్పగా వాడబడ్డాడు. నాకు చేత కాదు అన్నవాడి ద్వారా దేవుడు మహత్కార్యాలను జరిగించాడు. కాబట్టి మనం మొరపెడితే, మన స్థితిని మనం గ్రహించుకొని దేవునికి మొరపెట్టుకుంటే అద్భుతాలు జరుగుతాయి. యోగు చూడడానికి 12 మందిని పంపించాడు మోషే. 10 మంది అక్కడ నుండి చెడ్డ సమాచారం తెచ్చారు. వారు ఉన్నతమైన దేహము కలిగిన వారు, వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాము అన్నారు. ఏంటంటే, ఒకవేళ వాళ్ళు రాక్షస సంతానంలాగా ఆరితేరిన గొలియాతు లాంటి వాళ్ళేనేమో, ఒకవేళ వాళ్ళ ముందు మనల్ని పోల్చుకుంటే చిన్నవారిమే. కానీ మన పక్షంలో ఉన్నవాడెవడు? మనం ఒక్కసారి మనల్ని చూసుకుంటే 10 సార్లు ప్రభువును చూడటం నేర్చుకోవాలండి. మనల్ని మనం చూసుకుంటే నిరుత్సాహపడిపోతాం. నాకేమీ లేదు, నాకు తెలివి లేదు, నాకు జ్ఞానం లేదు, నా దగ్గర డబ్బులు లేవు, ఏంటండి నన్ను ఎవరు ప్రేమించటం లేదు అని అనేకులు ఈ లాక్డౌన్ డేస్లో ఎంతగా కుమిలిపోతున్నారు. నా భవిష్యత్తు ఏమైపోతుందో, నా పరిస్థితులు ఎలా ఉంటాయో. ఏంటండి ఈ చిన్న ఉద్యోగం, ఈ చిన్న రాబడి, ఈ చిన్న డబ్బులే ఉంది, ఈ చిన్నదే ఉంది. ఆ చిన్నదే దేవుడు గొప్పదిగా చేస్తాడు. అయ్యా, అప్పులోడు వచ్చి నా 2 బిడ్డలు ఎత్తుకెళ్ళిపోతారంటున్నాడు. నా యజమాని అప్పు చేసి మరణించాడు, అప్పులోడు నా బిడ్డల్ని బానిసలుగా తీసుకుపోతారంటున్నాడని ఎలీషా దగ్గరకు వచ్చింది విధవరాలు. అమ్మ, నీ దగ్గర ఏముంది? నా దగ్గరే ఉందయ్యా, మట్టి కుండలో కొంచెం నూనె ఉంది. ఓకే, దాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఇరుగు పొరుగు వారి కుండలన్నీ తెచ్చుకోమంటే ఊర్లో ఉన్న పాత్రలన్నీ తెచ్చి నింపితే ఇంకా పాత్రలు లేవన్నారట. ఇంకా వస్తూనే ఉంది, నేను ఆగలేదు. పాత్రలు నిండినవన్న తర్వాత అప్పుడు ఆగింది. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇవన్నీ కట్టుకథలు కాదండి. ఆనాడు ఈనాడు కూడా విశ్వసించిన వారు గొప్ప కార్యాలు చూడగలుగుతారు. ఇరుకులో నేను నాకు విశాలత కలుగు చేయవాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు అంటూనే దావీదు తన స్థితి చెప్పుకుంటూ ఇతరులను గురించి, నరులారా ఎంతకాలం నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారు, ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతారు, ఎంతకాలం అంటే ఎంతకాలం నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారు, ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు. అబ్బబ్బబ్బబ్బ, మనుష్యుడు ఏం ప్రేమిస్తున్నాడండి? వాళ్ళ వేటిని ఆశిస్తున్నాడు, వేటి కొరకు తను వేటాడుతున్నాడు, వెంటాడుతున్నాడు, వేటి మీద తన ధ్యాస ఉంచుతున్నాడు. అబద్ధమైన వాటిని, నకిలీ, జస్ట్ ఫిక్షన్, కట్టుకథల మూవీస్ను, ఏంటంటే ఈ గేమ్స్. ఇంతకుముందు గ్రౌండ్లోకి వెళ్ళి గేమ్ ఆడితే వాడికి మంచి ఆరోగ్యం ఉంటుంది, వాడి శరీర వ్యాయామం కలుగుతుంది. కానీ వాళ్ళ గదుల్లో కూర్చొని, సోఫాల్లో కూర్చొని, పడకల మీద పడుకొని, ఆ సెల్ ఫోన్ పెట్టుకొని, ఆ వీడియో గేమ్స్, ఆ పబ్జీయో, ఆ ఫోనోగ్రఫీయో గంటల తరబడి వెతుకుతూ అబద్ధాన్ని నిజమనుకుంటూ మోసపోతున్న వాళ్ళెందరూ ఉన్నారండి. అది తాత్కాలికమైన ఆ సంతోషం, కేవలం ఒక విధమైన మాయది. దానికి ఎంతకాలం నీవు పాడు చేసుకుంటావు, ఎంతకాలం వాడికే తెలుసు. ఎంతసేపు ఆ పబ్జీ గేమ్ ఆడినా వాడికి తృప్తి లేదు కాబట్టి మళ్ళీ వాడతాడు, దానికి ఎడిక్ట్ అయిపోతున్నాడు. తాగుబోతాడు, ఎంత తాగినా వాడికి తృప్తి లేదు కాబట్టి మళ్ళీ తాగుతున్నాడు. ఎంతకాలం అబద్ధాన్ని ప్రేమిస్తావు? ఎంతకాలం బోలి అయిన దాన్ని ప్రేమిస్తావు? ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలు ఇచ్చేద్దరు? సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీరేలా మీ కష్టార్జితాన్ని అప్పగించుకుంటారు?
నా ఎద్దుకు రండి. దప్పిగొని వారలారా నా ఎద్దుకు రండి. ఆకలిగొని వారలారా నా ఎద్దుకు రండి. నేను మీకు జీవాహారం ఇస్తాను, మీకు జీవజలాలు ఇస్తానని ప్రభు పిలుస్తుంటే మనుష్యుడు అబద్ధాన్ని ప్రేమిస్తున్నాడు, దేవునిని తృణీకరిస్తున్నాడు. అందుకే దావీదు అంటున్నాడు 3వ వచనంలో, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. హీ హ్యాస్ చోజన్ హిస్ పీపుల్. తన భక్తులను ఆయన ఎన్నుకున్నాడు. నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టే నీవు ఈ లైవ్లో కనెక్ట్ అవుతున్నావు, ఈ వర్తమానం వింటున్నావు. ఈ యూట్యూబ్లో కొన్ని కోట్ల 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 పోస్టింగ్స్ ఉన్నాయి. నువ్వు ఎందుకు ఈ సందేశాన్ని వినగలిగావు? నిన్ను ప్రభు ఎన్నుకున్నాడు, ఆకర్షించుకున్నాడు, కోరుకున్నాడు. ఈ మాటలు నీ హృదయంలో క్రియ జరిగించినట్లుగా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు అది తెలుసుకుంటే ఆయనకు మొరపెడతావు, ఆయన ఆలకిస్తాడు. ఎస్, మన స్థితిని మనం తెలుసుకున్న రోజు మనం దేవా నాకు సహాయం చేయవా అని ప్రార్థించగలుగుతాం. ఈ ఉదయకాలం ప్రార్థనతో ప్రభు సన్నిధిలో మీ హృదయాన్ని సరిచేసుకోండి. దిగులుతో, బాధతో, అది లేదు ఇది లేదు, ఇంతేనా ఆ మాట చాలాసార్లు వస్తుంటుంది మనకి. ఈ ఇరుక, ఈ ఇబ్బందా, ఈ కొంచెమైనా, ఈ లోటేనా అన్న స్థితిలో దేవుడు అద్భుతాలు జరిగించి విశాలతలోనికి, సమృద్ధిలోనికి నిన్ను నడిపిస్తాడు. ఆయన మాటలు వింటున్నప్పుడు భయము నొంది పాపము చేయకుడి. 4వ వచనంలో భయము నొంది పాపము చేయకుడి. భయం అంటే యేసుప్రభు మనం కొట్టేస్తాడేమో, నరికేస్తాడేమో, కాళ్ళని కొట్టేస్తాడేమో, పళ్ళు పగల కొట్టేస్తాడేమో, ఆ భయం కాదండి. అది ఆ భయం కాదు. నన్ను ఎంత ప్రేమించిన దేవుని నేను దుఃఖపరుస్తానేమో అన్న భయము దైవ భయం అండి. దేవుడికి భయపడిపోయి దండాలు పెట్టేసి, దశకాలు పెట్టేసి, ఆ గుంజలు తీసేసే భయం కాదు ఇది. ఏంటండి, నన్ను ఎంత ప్రేమించిన నా ప్రభువును నేను ఏ విధంగా నేను బాధపరుస్తానేమో అన్న భయంతో మన ప్రవర్తనను సరిదిద్దుకోవాలి, జాగ్రత్తపరుచుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని దీర్ఘశాంతంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు మన ప్రార్థన కొరకు వేకువనే మన మొరలు వినాలని ఆశిస్తూ ఉన్నాడు. మీరు పడకల మీద ఉండగానే హృదయంలో ధ్యానం చేసుకోనండి. మీరు పడకల మీద ఉండగానే మీ ప్రార్థన స్టార్ట్ అయిపోవాలి. ప్రార్థన అంటే నేను పళ్ళు తోముకున్నాక, నేను స్నానం చేశాక, దంతశుద్ధి, శిరోశుద్ధి, పాదశుద్ధి, అన్ని శుద్ధులు అయ్యాక హృదయ శుద్ధి చేసుకుంటాను అని అనుకో అక్కర్లేదండి. గుడ్డి పరిచయుడా, ముందు లోపల కడగవయ్యా, అప్పుడు బయట లోపల కూడా శుద్ధ అవుద్దన్నాడు కదండి. ఉదయం లేచిన వెంటనే దేవా అని పడకల మీదనే నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు నీ ఆలోచనలన్నీ నీ హృదయాలలో ధ్యానించి, నీ హృదయాలను నువ్వు ఉన్న తలంపులు ఆయనకి అప్పగించు. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. ఆయనకు కావలసింది ఎడ్లు గొడ్లు బలులు కాదండి, నీతియుక్తమైన బలులు. నీవు నీ పెదవులతో స్తుతిస్తూ ఉంటే అది స్తుతి బలి ప్రభు అంగీకరిస్తాడు. నీ హృదయం విరిగి నలిగిన హృదయంతో నీవు ఆయన్ని ఆరాధిస్తే విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే అది ఆయనకి ఇష్టమైనటువంటి బలి. యెహోవా సన్నిధిని 6వ వచనంలో మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. నీ వారి ద్రాక్షరసములు విస్తరించిన వాటి సంతోషము కంటే, ఒక్కసారి మొదటగా 6వ వచనం చూద్దాం. యెహోవా నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపజేయము. నీ సన్నిధి మా మీద ప్రకాశిస్తే ఏంటండి, ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనపడతాయి. ఈ రోజున చూడండి, డి విటమిన్ లోపం ఉన్న వాళ్ళందరూ సూర్యుని వెలుగులో కాసేపు ఉదయమే నిలబడమంటున్నారు. చూడండి, ప్రాతకాలమునే ప్రభు యొక్క ముఖదర్శనం చేసుకుంటే, ఆయన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశించబడితే ఈ కరోనా వైరస్, ఈ ఫంగల్ డిసీజెస్,
ఏంటంటే ఈ చర్మ సంబంధమైన వ్యాధులు, ఈ క్రిములు, నీ శరీరాన్ని, నీ ఆత్మను పాడు చేసే దుష్ట శక్తుల నుండి నువ్వు విడిపించబడతావు. ఎందుకు కీమోథెరపీ ఇస్తారు క్యాన్సర్ పేషెంట్స్కి? దాని యొక్క ఆ ఎలక్ట్రిక్ షాక్ వలన ఆ జర్మ్స్ లేక ఆ యొక్క ఇన్ఫెక్షన్ని చంపేయటానికి. ప్రభువు ముఖకాంతి కోటి సూర్యుల కంటే వెలుగైంది. ఆయన ముఖకాంతి మన మీద పడ్డప్పుడు నడినెత్తి నుండి అరికాలు వరకు మన శరీరంలో ఉన్న ప్రతి ఇన్ఫెక్షన్, ప్రతి రోగాలు కూడా స్వస్థపడతాయి. మనకు రోగం ఎలాగొస్తుందో మనకు తెలియదు కదండి. అలాగే రోగం ఎలా పోతుందో కూడా మనకు తెలియదు. అసలు మనకు రోగాలే రాకుండా ఉన్నాయంటే దేవుడు ఎప్పటికప్పుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడని అర్థం. నువ్వేదో గొప్పవాడివనో ఇతరుల కంటే బలవంతుడివనో అనుకోవద్దండి. ఈ కరోనా వైరస్కి పేదోడు, ధనవంతుడు, అధికారి, కూలివాడు ఏంటండి అనే భేదమే లేదు. ఏ దేశం వాడైనా, ఏ భాష వాడైనా, ఎవరినైనా ఎదుర్కొంటుంది. దానికి వారు బలైపోతున్నారు. దీనిని ఇటువంటి పాపరోగాలను, అంటురోగాలను, లోకములో మాలిన్యాన్ని మనం ఎదుర్కోవాలంటే ఆయన ముఖ కాంతిలో మనం నిలబడాలి. ఆయన ముఖపు సన్నిధి కాంతి మన మీద ప్రకాశించినప్పుడు మనలో ఉన్న కల్మషాలన్నీ కడిగివేయబడతాయి, ఇన్ఫెక్షన్స్ అన్నీ ఎగిరిపోతాయి. మనం శుద్ధులమై పరిశుద్ధులమై ఆయనకి ఇష్టలమవుతాం. అందుకనే వేకువనే మీరు బయటికి వెళ్ళకముందే శానిటైజ్ చేశారంటారు చూసారా? ఏదో మందు కొట్టేస్తే శానిటైజ్ అయిపోతున్నాం అనుకుంటున్నాం. కానీ ఆయన ముఖ కాంతిలో ఆయన ముఖ కాంతి నీ మీద పడితే, ఆయన సన్నిధి కాంతి నీ మీద పడితే నీ జీవితం ధన్యమవుతుంది. నీవు దీవించబడతావు. చివరిగా 7వ వచనం, 8వ వచనం, 2 వచనాలు ఉన్నాయి. వారి ధ్యాన ద్రాక్షరసములు విస్తరించిన వాటి సంతోషము కంటే, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన దాని సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. ధాన్యం పంట బాగా పండిందంటే, ద్రాక్ష పళ్ళు బాగా పడ్డాయంటే, లాటరీలో టికెట్టు ₹1,00,000 కొట్టానంటే ఎంత సంతోషిస్తారు కొంతమంది కదండి. లక్కీ వచ్చిందంటే, ఏదో దొరికిందంటే, ఏదో బహుమానం వచ్చిందంటే, ఏదన్నా ఒక మంచి అవకాశం కలిగిందంటే దానికి ఎంత ఎగిరెగిరి సంతోషపడతారు కొంతమంది అయితే. కానీ దేవుడిచ్చే సంతోషం వాటికంటే అధికమైనది. వాటికంటే అధికమైనది. ఆ సంతోషాలన్నీ టెంపరరీ. దేవుడిచ్చే సంతోషం నిరంతరమైనది. హ్యాపెనింగ్స్తో వచ్చేది హ్యాపీనెస్, అంతరంగంలో నుంచి వచ్చేది జాయ్. మన చుట్టూ నవ్వుతుంటే మనం నవ్వుతాం, కానీ అది అంతరంగంలో నవ్వు ఉండకపోవచ్చు. మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఆహ్లాదకరంగా ఉంటే మనం సంతోషిస్తాం, కానీ ఆ పరిస్థితుల ప్రభావమే కానీ మన అంతరంగంలో అది లేకపోయి ఉండొచ్చు. కానీ ప్రభు ఇచ్చే సంతోషం, అధిక సంతోషం ఏంటంటే, నీ చుట్టూ పరిస్థితులు ఎట్లున్నా నీ అంతరంగంలో నాతో ప్రభు ఉన్నాడు అన్న ధైర్యం, నా ప్రభు దీవించాడు అన్న ధైర్యం, నా ప్రభు నన్ను ఆశీర్వదించాడు అన్న విశ్వాసం, నీవు అధికమైన సంతోషం కలిగి ఉంటావు. దావీదు ఎల్లప్పుడూ కూడా, ఇంకా అబ్షలోము యొక్క తిరుగుబాటులో ఉన్నప్పుడే రాసిన కీర్తన ఇది కూడా. 3వ కీర్తనలో చూసాం కదండి, అబ్షలోము 10,000 మందితో దండెత్తొచ్చాడు. అటువంటి పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు దావీదు. కానీ పరిస్థితులను చూసుకోకుండా ప్రభువును చూసుకున్నాడు. కాబట్టి ఆ ఇరుకులో, మహారాజ భవనంలో ఉన్నవాడు పారిపోయి ఎక్కడో ఇరుకులో గుహల్లో ఉండటం, ఏమంటే చెట్ల చాటలు ఉండటం నేర్చుకున్నాడు దావీదు. ఆ ఇరుకులోనే దేవుడు నాతో ఉంటే అదే విషయాలను నాకని సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు. ప్రభువు ఉన్న చోట ఇరుకైనా, ఇబ్బంది అయినా అది పరలోకం కంటే గొప్పది. ప్రభువు లేని చోట అది బంగళాలైనా, అది ఆర్భాటమైన స్థలాలైన నరకాల కంటే భయంకరమైనవి. ఇది మనం గుర్తించాలి. చివరిగా 8వ వచనంలో, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. హాయిగా పడుకొని నిద్రపోతాను. ఇప్పుడు నిద్రపోకండి, పొద్దున్న నిద్రపోవద్దు. రాత్రి నిద్రపోలేసారా? హాయిగా పడుకున్నారా? మంచిగా నిద్రపెట్టిందా? కలవరాలతో, కలలతో, ఏంటండి గలివిల్లితో, ఆందోళనతో పడుకున్న వాళ్ళు, కోపాన్ని మనసులో, అసూయను హృదయంలో, లోక భారాలను మనసులో పెట్టుకున్న నిద్రట్టు వస్తుంది. భారాలన్నీ ప్రభు మీద పడేసి, భారాలన్నీ ప్రభుతో చెప్పేసుకొని హాయిగా పడుకునేవాడు దావీదు. కొడుకు తిరగబడ్డా, మనుషులు దూషించిన,
పరిస్థితులు మారిపోయినా నిద్రపోవాల్సిన సమయానికి దేవుని మీద భారం వేసి నెమ్మదిగా పడుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. నేను ఒక్కడనే భయం నాకు వచ్చి తోడుపడుకోవడం అడుగుతుంటారు కొంతమంది పిల్లలు కదండి. కానీ నేను ఒంటరిగా ఉన్నాను, నువ్వే నన్ను సురక్షితంగా ఉంటావు. నేను ఒంటరిగా ఉన్నాను, నాతోటే ఉన్నావు. నీ రెక్కల చాటును నేను ఉన్నాను. నీవు నా కొండ, నా దుర్గము, నా శైలము. ఎన్నిసార్లు దావీదు ఈ కీర్తనలో ఆ మాట చెప్పాడో చూడండి. నా కోట, నా దుర్గము, నా శైలము, నా ధ్వజము, నాకు సమస్తము నీవే. పూర్తిగా ప్రభు మీద ఆధారపడ్డ దావీదు వల్లే మనం కూడా ఈ భయంకరమైనటువంటి పాండమిక్ డిసీజ్ కాలంలో ప్రభుత్వాలు కూడా చేతులెత్తేసినట్టు మీ ఇష్టం, మీ ప్రికాషన్స్ మీరు తీసుకోండి అని ఇప్పుడు షాప్స్ తెరుస్తున్నారు, ప్రయాణాలు సాగుతున్నాయి, ఇంటర్ స్టేట్స్ ట్రావెల్ చేయొచ్చు అంటున్నారు. మరి ఇంకా ఇతర దేశాల్లో రావాల్సి అంటారు. మరి ఇది ముదిరిపోతుంది, రోజు రోజుకి పెరిగిపోతుంది. కానీ మనుష్యుడు భయపడటం లేదు, మనుష్యుడు దేవునికి లోబడటం లేదు, మనుష్యుడు దేవుని చిత్తాన్ని, సంకల్పాన్ని ఎరుగునట్లుగా తను తాను తగ్గించుకొని ప్రార్థించటము లేదు. అయితే మనం ఆయన నమ్మితే, ఆయన రెక్కల చాటునుంటే నువ్వు ఒంటరివైనా ప్రభు నీకు తోడుంటాడు. కాబట్టి ఏ కీడు నీకు సంభవించదు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదును అన్నట్టు ఈ దినమంతట్లో మీరు బయటకు వెళ్ళినా ఏ ఇన్ఫెక్షన్ మీకు రాకుండా, ఏ పోరాటంలో మీరు పడకుండా, ఏ సమస్య మీరులో చిక్కుకోకుండా ప్రభు మీకు తోడై ఉన్నాడు అన్న ధైర్యంతో ఈ దినచర్యను ప్రారంభించండి. ఈ రాత్రి పడకు వెళ్ళే వరకు ప్రభు నాతో ఉన్నాడని నమ్మి ప్రభు సన్నిధిలో మరొకసారి మోకరించి మీ భారములన్నీ ఆయన సన్నిధిలో కుమ్మరించి నెమ్మదిగా పడుకొని నిద్రించి సంతోషంగా నిద్రలేచి ముందుకు సాగితే మన దినాలు, మన బ్రతుకు దినాలు ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా ఉంటాయి. ఆయన ప్రణాళికలు, ఆయన సంకల్పాలన్నీ మనం నెరవేర్చగలుగుతాం. మరి ఎంతమంది ఈ రోజున మీ హృదయాలలో ప్రభువును స్తుతిస్తున్నారు? ఇరుకులో విశాలతను కలుగజేసే దేవుడు, కరువులో సమృద్ధినిచ్చే దేవుడు, బాధలో ఉపశమనాన్ని ఇచ్చే దేవుడు, ధాన్యము, బంగారము, లోక సంపదలు కలిగిన దానికంటే అధిక సంతోషం ఇచ్చే ప్రభు నాకున్నాడు. నేను నెమ్మదిగా హాయిగా నిద్రపోతాను. ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నానో వాడిని పూర్ణ శాంతం గలవానిగా చేయదు అని ప్రభు చెప్పాడు కదా. ఆయన మీద ఆనుకుందాం. మన కష్టాలు, మన బాధలు, మన సమస్యలు, మన చిక్కులు తెల్లారితే ఎన్నో కొత్త వస్తుంటాయి. న్యూస్ వింటే గందరగోళంగా ఉంటుంటుంది. అందుకని ఈ న్యూస్ వినండి. పొద్దున్నే నా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, సెల్ ఫోన్లో కాదు, నా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నా దేవుడు ఏ వాక్యం ఇస్తున్నాడు అంటే సెల్ ఫోన్లో దేవుని వాక్యం వస్తే అందులో వినండి, టీవీలో దేవుని వాక్యం వస్తే అందులో వినండి. అంతేగాని లోకవార్తలుగా పరలోకపు సంబంధమైన ప్రభు మాటలను మనం వింటే ధైర్యంగా ఉంటాం, విశ్వాసంలో వృద్ధి చెందుతాం. ఎట్టి పరిస్థితులున్నా దావీదు ప్రభువును ఆనుకునే ఉన్నాడు కనుక ప్రశాంతంగా ఉండగలిగాడు. అల్లకల్లోలమైన ఈ లోకంలో ప్రభువును ఆనుకుందాం, ఆయన ఇచ్చే ప్రశాంతతను పొందుకుందాం. దయచేసి మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ నాతో పాటు ప్రార్థనలు ఏకీవించండి. ఈ సమయంలో ఒకవేళ ఏదైనా బాధ, శ్రమ, అనారోగ్యము, పోరాటము, చిక్కు, ఒక సమస్యను మీరు ఎదుర్కొంటూ ఉంటే ప్రభు సన్నిధిలో ఆయన పాదాల దగ్గర మన మనవులు, మన విన్నపాలు అప్పచెబుతాం. అద్భుతాలు చేసే దేవుడు, కీడును మేలుగా మార్చే దేవుడు, బాధను సంతోషంగా మార్చగలిగిన దేవుడు, ఇరుకులో విశాలతను కలుగజేయని దేవుడు మన దేవుడని నమ్మి ఆయనకు మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. ఈ వేకువ జామునే నీతో మా దినచర్యను ప్రారంభించాలని, ఈ దినమంతటిలో నీకు ఇష్టలుగా మేము బ్రతకాలని, ప్రతి పోరాటంలో, ప్రతి ఇరుకులో, ప్రతి ఇబ్బందిలో నా ప్రభువు నాకు తోడున్నాడు, నేను ఒంటరిగా లేను అన్న అనుభూతిని కలిగి ఆదరించబడి నీ సాక్షులుగా బ్రతకాలనే ఆశను ప్రతి ఒక్కరికి దయచేయి. గత రాత్రి పోరాటములతో, నిద్ర పట్టని పరిస్థితుల్లో, నెమ్మది లేని పరిస్థితుల్లో ఈ ఉదయకాలం లేచి నీ సన్నిధిలోనికి వచ్చుండగా నీ సన్నిధి కాంతిని వారి మీద ప్రకాశింపచేయమని ఆయన, వారిని కలవరపరచుచున్న సమస్తమైన ఆందోళనకరమైన సంగతులను
పరిస్థితులను, ప్రభావములను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుచున్నాము తండ్రి. నీ సమాధానం మా హృదయాలను ఏలునట్లుగా, నీ సంతోషముతో మా హృదయాలు నింపబడినట్లుగా, నీ సాక్షులుగా ఈ లోకములో నేను ఒంటరిని కాను, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణమిచ్చిన, నా స్థానంలో మరణించి నా కొరకు రక్తము చిందించిన, నన్ను ప్రాణమిచ్చినంతగా ప్రేమించిన నా ప్రభు నాకు తోడున్నాడన్న విశ్వాసముతో యాలజడే లోకములో నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని, ఈ దినమంతటిలో మా బ్రతుకంతటిలో నిన్ను మహిమపరచుటకు కృప చూపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఆయా స్థలాలలో ఈ ప్రార్థనలు ఏకీభవించి కీర్తన 4వ అధ్యాయంలోని సంగతులను ధ్యానించిన మీకు అందరికీ ఎప్పుడును సదాకాలమును ఆయన కృప తోడై